అదేవిధంగా మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి యోగా జ్ఞానాన్ని అందించినటువంటి తపో సాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం పుణ్యభూమి ఈ బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది. అది అందరికీ అందుబాటులో లేదు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది, ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే, ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే, ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది. కాబట్టి ఆ యోగా జ్ఞానంతో ఈరోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు. కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ భారతదేశం లోపల కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి, సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.